తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులకి రోజు రోజుకి ప్రాధాన్యం పెరుగుతుందనేటువంటి మాటలు వింటూనే ఉన్నాం. అలానే కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అరుదైన గౌరవాలతోనే తిరిగి వస్తుంది. అదే తరహాలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సభలో జరిగినటువంటి పరిణామాలు, మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్కినటువంటి ప్రాధాన్యం, వీటిపైనే చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా ఢిల్లీలోనే పలువురు ప్రముఖులతో భేటీలు జరపబోతున్నారు. వాటి సారాంశం ఏంటి, ఏ వ్యూహంతో పవన్ కళ్యాణ్ ఢిల్లీ యాత్ర ఇంకా కొనసాగుతుంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి మామూలుగానే ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ వీటి తర్వాత ఉన్నటువంటి ప్రాధాన్యం మొత్తం దేశవ్యాప్తంగా అయింది. అలానే నేషనల్ మీడియా అటెన్షన్ కూడా తెలుగు ప్రముఖులు, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. సో వేదిక పైన ప్రధానితో జరిగినటువంటి సరదా సంభాషణ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి రిప్లై, ఇవన్నీ కూడా చాలా డిస్కషన్లో ఉన్నాయి. ఈ యాత్ర ముగిసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారంటే బహుశా ఏదో ఉంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఏంటి ఇంకా ఢిల్లీ పర్యటన కొనసాగుతూ ఉండడానికి కారణం? ఇప్పుడు ఢిల్లీలో ఎప్పుడు లేని విధంగా కేశవ్ గారు ఒక తెలుగు వాళ్ళకి ఒక గౌరవం, ఆత్మగౌరవం ప్రతీకగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు పోరాడి ఒక ప్రాంతీయ పార్టీ విజేత చేసినప్పుడు మనం చూసాం. ఆ తర్వాత పివి నరసింహారావు గారిని చూసాం. ఇప్పుడు సరైన సగౌరవం కూటమికి అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు దక్కిందనేది మనం అనుకోవాలి. ఇప్పుడు అంతమంది వేదిక మీద ఉంటే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం పేరుకి ఉదయాన్నే పార్టీలను కలిశారు. జల్ జీవన్ మిషన్తో పాటు పోలవరం కోసం చర్చించారు. అఫీషియల్ మీటింగ్స్ ఉదయం జరిగిపోయింది. మరి ప్రమాణ స్వీకారోత్సవంలో ఒక షిండేని ఏకనాథ్ షిండేని అక్కడ ఒక 10 సెకండ్ల పాటు ఆగాడు. ఆ తర్వాత ఎక్కువ సమయం పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంటే సరదా సంభాషణలో ఎప్పుడు కూడా ఈ వస్త్రాలతో ఉన్నావు, ఆధ్యాత్మికత ఉన్నావు, హిమాలయ వెళ్తావేంది అని అడిగాడని చెప్పి, దానికి చాలా టైం ఉంది, ఇంకా చేయాల్సింది చాలా ఉందని పవన్ గారు చెప్పినట్టు, అంటే ఒక అంత సరదాగా కూడా ఎప్పుడూ సీరియస్గా ఉండే మోదీ గారు, ప్రపంచ దేశాలు మనల్ని పొందే మోదీ గారు పవన్తో అది సెట్ అయింది. ఎందుకంటే మనం ఎలక్షన్ ముందు చూసాం, ఈ కూటమి ఏర్పడే ముందుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీఏకి ఆహ్వానం పలికిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, దశాబ్దన్నర పోరాటం. జనసేన మరి ఉంటుందో లేదో, ఎన్ని స్థానాలు పోటీ చేస్తో లేదు తెలియదు, గెలుస్తుందో కూడా తెలియదు. అంటే అతనిలో ఉన్న స్పార్క్ అనేది ఆ రోజే మోదీ గారు గమనించారు. ఆ తర్వాత ఇతను పవన్ గారు తుఫాన్ అన్నాడు. ఈ రోజున ప్రతి సందర్భంలో ఆయన్ని పలకరించే తీరు కావచ్చు, ఆయన హిందువులకు ఒక ఐకాన్గా హిందూ సనాతన సాంప్రదాయాన్ని లేవనెత్తుకున్నాడు అనే ఇదిలో ఎన్డీఏలో కీలకమైన పాత్ర ఆయన చూసాం. ఆ రోజున ఎక్కడున్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో కలవాల, అప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చాడు. మీరు గమనిస్తే ఆ ఫోటోలో ఆయన ప్రాధాన్యత రోజు రోజుకి ఎంత గ్రాఫ్ పెరుగుతుందో. ఎప్పుడు రాజకీయాల్లో ఆయన పదవి కావాలని కోరుకోవట్లా, డబ్బు యావనేది అసలు లేదు, ఉన్నదే ఖర్చు పెట్టే ఇది. అది ఈ వైసీపీ వాళ్ళు, సోకాళ్ళు విమర్శించే వాళ్ళు ఈ యొక్క ఢిల్లీలో ఆ గౌరవాన్ని చూసి మరి ఏం చేయాలి, వాళ్ళు ఏమనుకోలేక మొన్నటిదాకా 7 రోజులు వీళ్ళు మాట్లాడుకోలేదు, చంద్రబాబు నాయుడు హాస్పిటల్ అయిపోయిందన్నారు. ఒక్క దెబ్బకి ఆ రోజు తమన సంగీతంలో ప్రాధాన్యతను చూసాం. ఇకపోతే ఢిల్లీ గడ్డ మీద చూసారు. ఇంకేం కావాలి వాళ్ళకి, వీళ్ళు ఏ విధంగా ప్రతిసారి వీళ్ళ ముందర ప్రూవ్ చేసుకుంటూ ఉండాలేమో, అంటే ఈ రిలేషన్ బాగుంది, మా రిలేషన్ బాగుంది అని ప్రతిసారి ప్రూవ్ చేసి అదే కొంది వీళ్ళ బంధం మరింత దృఢపడుతుంది సార్. ఇప్పుడు 10 సంవత్సరాలు అనేది 15 సంవత్సరాలకు వెళ్తుంది. ఆయన కనుచూపు మేరలో ఆ అస్థిరత్వానికి ఇప్పుడు కోస్తా జిల్లాలో అంతంత మాత్రమే ఉంది. తన ఉనికిని కాపాడుకోవడానికి విజయవాడలో బట్టలు ఉడదీస్తాను పోలీసులను వంశీ అమాయకుడు అంటున్నాడు. ఇకపోతే గుంటూరులో రెచ్చగొట్టే ప్రసంగాల్లో కేసు కూడా నమోదు చేశారు. ఇక ఎప్పుడు లేని విధంగా దెబ్బ మీద దెబ్బ రాయలసీమలో పడుతుంది. ఉత్తరాంధ్రలో ఒక బొచ్చా తప్పితే ఎవరు కనపడుతుందా? ఇప్పుడు 3 ప్రాంతాల్లో ఈ పార్టీకి ఉంటుందా లేదా, ఉన్నవాళ్ళే జారుకుంటారనే పరిస్థితిలో ఏదో ఒక రకంగా ఈ పార్టీని ఒక రకంగా షర్మిల గారు సొంత సిస్టర్ అబ్బాయి పెళ్లికి వెళ్ళలేదు సార్. ఆయన చూడండి, ఇక అంటే వాళ్ళ మధ్య బెడ్స్ కొట్టినట్టు ఆయన వదిలిన బాణం ఆయన వైపే దూసుకెళ్తుంది. ఏదైనా కానీ వైసీపీ కష్టకాలం కనపడుతుంది. ఇకపోతే మీరు అన్నట్టు నిన్నంతా కూడా అఫీషియల్ టూరు, తర్వాత ఆయన ఆహ్వానం పేరుకు ఎన్డీఏ సమావేశం జరగటం, మళ్ళీ ఈవినింగ్ కూడా అదే మీటింగ్ జరగటం. ఈరోజు ప్రత్యేకంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం పిఠాపురంలో చాలా ఫెస్టేజియస్గా చారిత్రాత్మకంగా సభ ప్లేనరీ నిర్వహించాలని నిర్ణయించినట్టు, అధికారంలోకి వచ్చినాక మొదటి సభ అంతే కదా. కాబట్టి ఆయన్ని ఒక గెలుపు అనే టేస్ట్ని పరిచయం చేసింది కూడా పిఠాపురం ప్రజలు. మరి అక్కడ ప్లేనరీ భారీ ఎత్తున 12, 13, 14
నిర్ణయించడం, మార్చి 12 తారీఖు ముఖ్య అతిథుల్ని, పార్టీలకు అతీతంగా ముఖ్య అతిథుల్ని ఆయన అంటే శ్రేయోభిలాషులు, కూటమి మిత్రులు వస్తారు. కూటమి మిత్రులు డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే ఆయన పిలిస్తే రాకుండా ఏమి ఉండరు కదా, ఎందుకంటే ఈజ్ అ ట్రబుల్ షూటర్ ఆఫ్ ది ఎన్డీఏ. కాబట్టి ఆయన ఒక ఇదిగా కనపడుతున్నాడు. కాబట్టి డెఫినెట్గా ఢిల్లీ పెద్దల్ని కొంతమందిని ఆహ్వానిస్తున్నట్టుగా ఈరోజు తెలుస్తుంది. అదే కనుక జరిగితే వీళ్ళ బంధం మరింత దృఢమయ్యే అవకాశం ఉంది. అది కనుక జరిగితే 12 తారీఖు ముఖ్యులు వస్తారు పార్టీలకు అతీతంగా. 13 తారీఖు కీలకమైన అన్ని జిల్లాల అధ్యక్షులు కావచ్చు, క్రియాశీల కార్యకర్తలు కావచ్చు సమావేశం, పార్టీ నిర్మాణం తీర్మానాలు అవన్నీ ఉంటాయి. ఇకపోతే 14 తారీఖు దాదాపు 10 నుంచి 15 లక్షల మందితో చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో బహిరంగ సభ పెట్టాలని, తనకు తాను ప్రూవ్ చేసుకోవాలని, భవిష్యత్తులో ఏ విధంగా జనసేన ఆవిర్భవించబోతుంది అనేది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఢిల్లీ యాత్రలో ప్రముఖులకు ఇన్విటేషన్ కోసమే ఆయన ఈరోజు అపాయింట్మెంట్స్ పెట్టుకున్నారు. అంతే కదండి, ఎవరైనా ఏ పార్టీ అయినా తన పార్టీ మనుగడ కావాలని కోరుకుంటారు. ఆ రోజున ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్చైనప్పుడు తనకు ఇష్టం లే అలానే విభేదించాడు ఒక రకంగా. దశాబ్దన్నర పోరాటం, ఈ పార్టీని 100% సక్సెస్ రేట్ కూడా ఈ దేశంలో ఏ పార్టీకి లేని విధంగా చూపించాడు. మరి ఆ సక్సెస్ని ఆ 21 సీట్లకే పరిమితం చేస్తాడంటే లేదు. రేపు ఏదైనా జరగవచ్చు. ఈ 175 స్థానాలు 225 కావచ్చు, రేపు 21 స్థానాలు, రేపు 100 స్థానాలు పోటీ చేయొచ్చు. ఏదైనా కానీ పార్టీ ఉనికిని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళాలి కదా. సంస్థాగతంగా అయితే పార్టీ పైన ఫోకస్ 100% సంస్థ. ఎవరిని ఇన్వైట్ చేసే అవకాశం ఉండొచ్చు ఈ సభకి సంబంధించి? పార్టీ ప్రతినిధులుగా అంటే బీజేపీ నాయకులు, పెద్ద బీజేపీ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు కానీ ఇట్లా రావడం, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అలా ఎవరిని పిలిచేటువంటి స్కోప్ ఉండొచ్చు సార్. ఇప్పుడు ఆయన అత్యంత ప్రభావితమైన ఒక 5గురు తీసుకుంటే, ఆఫ్టర్ మోదీ అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, అస్సాం హేమంత్ బిశ్వ శర్మ, గడ్కరీ, ఇటువంటి ప్రముఖులంతా మనకు కనపడుతుంటారు. వీళ్ళల్లో ఎవరిని పిలిచినా పవన్ కళ్యాణ్ గారు పిలిచారంటే ఆ రోజు కూటమి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆయన సొంత పార్టీ నేతగా 21 స్థానాలు గెలవడానికి కీలకమైన పాత్ర వహించాడు, టీడీపీని కూడా కలిపి. ఆ వ్యక్తికి మనం వెళ్ళకపోతే ఎట్లా అనే భావనలో ఉంటారు తప్పితే ఎవరు పిలిచినా వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. చూడాలి ఎవరు వస్తారనేది. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పిఠాపురం ప్లేనరీ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకులు అలానే ఎన్డీఏలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకుల్ని పిఠాపురం ప్లేనరీకి ఇన్వైట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీ యాత్ర కొనసాగుతుంది. ప్రధానితో ఆయన అనుబంధం రోజు రోజుకి బలపడుతుంది. అదేవిధంగా పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.